కామెంట్లో తెలియజేయండి. ఇక మారకుంటే జైలుకే, హైడ్రా చీఫ్ రంగనాథ్ పైన హైకోర్టు సీరియస్. కాజాగూడలో కూల్చివేతలపైన జస్టిస్ లక్ష్మణ్ చాలా సీరియస్ అయ్యారు. ఆయన సీరియస్ అవడం కాకుండా హైడ్రా రంగనాథ్ పైన ఒక రకంగా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే చెప్పినా మళ్ళీ వినకపోతే నీ అంతు చూస్తానంటే ఒక రకంగా చర్యలు తీసుకోవాల్సి వస్తానంటగా చెప్పుకొచ్చిన ఆయన. సో ఏమున్నది, కాజాగూడలోని కూల్చివేతలపైన జస్టిస్ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టుగా ఎలా చెప్తున్నారు, బఫర్ జోన్ పరిధి తెలియకుండానే కూల్చేస్తారా, రంగనాథ్ను ఎలా డీల్ చేయాలో అలాగే చేస్తా, పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చిండు. కాజాగూడలో హైడ్రా కూల్చివేతలు ఇయర్ ఎండింగ్ రోజు హడల్, 20కి పైగా దుకాణాలు తొలగింపు, 24 గంటల్లో కూల్చివేతలపైన వ్యాపారుల ఆగ్రహం. 30 తారీఖు డిసెంబర్ 2024 సాయంత్రం 4 గంటల నోటీసులు వచ్చి 31/2024 డిసెంబర్న 8 గంటల పోయి మొత్తం కూలగొడతా అంటే రాత్రి వాళ్ళు ఏమన్నా మంత్రాలు నేర్చుకున్నారా సామాను చదువుకోవడానికి? కనీసం సామాను చదువుకునే సమయం ఇవ్వా? అంత అక్కసెందుకు నీకు? అంత ఆగ్రహం ఎందుకు? ఇక్కడ చూడండి, ఇయర్ ఎండింగ్లో మరోసారి కోడా జులిపించింది హైడ్రా. కాజాగూడ భగీరథమ్మ చెరువులో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. బఫర్ జోన్లోని నిర్మించినటువంటి 20కి పైగా దుకాణాలను తొలగించారు. కూల్చివేతలతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ఆక్రమణలపైన హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని 9.07 అంటే 9 ఎకరాల జాగలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించారు. కాజాగూడ భగీరథమ్మ చెరువు ఆక్రమణలపైన స్థానికులు చేసిన ఫిర్యాదుపైన స్పందించారు హైడ్రా అధికారులు. అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఇవాళ కూల్చివేతలకు దిగారు. ఫిర్యాదులు వస్తే పరిష్కారం తెలుపుతారు, కూల్చివేస్తారు కదా. చలో నేను ఫిర్యాదు ఇస్తా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిలు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉందని మీరే మార్కింగ్ వేసారు, వాడిని కూల్చివేయాలి, ఆ ఇంటిని కూల్చివేయాలి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం కూడా తిరిగి చెరువులు నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడ నీళ్ళు రావాలని మేము కోరుకుంటున్నాం, మేము కూడా ఫిర్యాదు ఇస్తాం, వెంటనే వాళ్ళు కూల్చేయండి. మీకు ఫిర్యాదు ఇస్తే సరిపోతుంది అంతే కదా. ఫిర్యాదు ఇస్తే మీకు సరిపోతుంది, మీరు కూల్చివేస్తారు అంతే కదా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి నేను తొలివేలి వేదికగా చెప్తున్నా, దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధి మీరే నిర్ణయించి మార్కింగ్ వేసిర్రు. వాటిని కూడా ఈ కాజాగూడ చెరువులో చిన్న వ్యాపారాలని, వ్యాపార సముదాయాల్ని, చిన్న చెరువు వ్యాపారుల్ని ఏ రకంగా అయితే వాళ్ళు దుకాణాలని కూల్చివేసిరో ఆ రకంగానే దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్నటువంటి ఐళ్లను కూల్చివేయండి. ఇది మా డిమాండ్, ఇది మా ఫిర్యాదు. ఆ చెరువు మొత్తం కూడా కుంచుకుపోయి మొత్తం చిన్నగా అవుతున్నాం, మేము చూడలేకపోతున్నాం. ఒక పర్యావరణ ప్రేమికులుగా మేము డిమాండ్ చేస్తున్నాం, మేము ఫిర్యాదు ఇస్తున్నాం మీకు, దాన్ని కూడా కూల్చివేయండి. మీరు కూల్చగలుగుతారా? సడన్గా పండుగలు, పబ్బాలు, మన్ను మశానం ఏముండదు. ఈరోజు హైడ్రా కమిషనర్ ఎక్కడ ఉన్నాడండి ఆయన? ఈరోజు ప్రభుత్వ గవర్నమెంట్ హాలిడే, గవర్నమెంట్ ఆఫీస్కి వస్తాడా? ఇంట్లో కుమ్మగా భార్య పిల్లలతోని ఇక్కడ బువ్వ తిని సపరేట్గా ఇంట్లో పండుకోడు ఆయన బయట తిరుగుతాడా? సో ఒకవేళ బయట తిరిగిండే అనుకుందాం, ఆయనకి ఏంటిది, ఇవాళ పని చేసి నడుస్తుంది, పని చేయకపోయినా నడుస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళకి ఈ చిరు వ్యాపారాలు చేసుకుంటే చిన్న సన్నకారు రైతులకి, సన్నకారు వ్యక్తులకి, సామాన్య మధ్యతరగతి జనానికి వాళ్ళకు ఒకరోజు పని చేస్తా కానీ పొట్ట నిండది. వాళ్ళు రోడ్డు మీద పడేసి సామాను మొత్తం రోడ్డు మీద పడేసి వాళ్ళని మొత్తం రోడ్డుకి ఈడిస్తే వాళ్ళ బతికేమైపోవాలి? హైడ్రా కమిషనర్ రోజు పండుగ కాబట్టి పని చేయకపోయినా నడుస్తాయి ఇంట్లో. ఆయన ఈరోజు పని చేయకపోయినా కూడా ఇంటికి బిర్యానీ తీసుకొచ్చుకోవచ్చు, పిజ్జాలు తీసుకొచ్చుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయవచ్చు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఇంట్లో. కానీ ఈ కుటుంబాలకు అట్లా కాదు, వాళ్ళు పని చేస్తేనే డొక్కాడుతారు, వాళ్ళు రెక్కాడితేనే డొక్కాడుతారు. అటువంటి బతుకులను తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే వాళ్ళకి ఎవరు పరిష్కారం చెప్పాలి? సరే నిజంగానే మీకు అక్రమం తేల్చిరనుకోండి, వాళ్ళకు ఒక టైం ఇచ్చి ఆ టైం పీరియడ్లో లేదు మీ ఇక్కడ నుంచి వేరే దగ్గర తీసుకెళ్ళి వేరే దగ్గర మీకు వ్యాపారం పెట్టిస్తామమ్మా, మీరు బీద వర్గాలకు సంబంధించిన వాళ్ళు కదా, పేదవాళ్ళు కదా అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళని ఒప్పించి అక్కడి నుంచి పంపించాల్సింది. ముందు రోజు 30 తారీఖు 4 గంటల నోటీసులు, 31 తారీఖు 8 గంటల కూల్చివేతలా? నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఒక్కరోజు హైడ్రా కమిషనర్ గవర్నమెంట్ హాలిడే, న్యూ ఇయర్ కాబట్టి, జనవరి 1 కాబట్టి ఈరోజు ఆయన పని చేయకపోయినా ఇంట్లో మంచిగానే తిండి దొరుకుతుంది, ఇంటికి మంచి తాగడానికి అన్ని దొరుకుతాయి, అన్నీ ఉంటాయి ఇంట్లో, అన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండవు కదా, మీకు అందుబాటులో ఉంటాయా చూసే వాళ్ళకి? ఈ కాజాగూడ సంబంధించిన ప్రజలు ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు ఈ లైవ్ని, మీరు చెప్పండి, మీకు అందుబాటులో ఉన్న ఎన్ని రకాలుగా మీరు రెక్కాడితే కానీ డొక్కావడనేటువంటి బతుకులు మీకోసం మా చింతన. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మేము విమర్శించడానికి, మేము ఆయనకి వితండవాదం చేయడానికి, లేకపోతే ఆయన విభేదించడానికి మాకు ఆయనటువంటి శత్రుత్వం ఏం లేదు, మాకు ఆయన గిట్ల పంచాయతీ ఏం లేదు, మీకోసం మా చింతన. ఈరోజు రోడ్డున పడ్డారు కదా మీరు, మీకు బతుకులు ఏమైపోవాలి? మీకు ఈ సామాన్య అంతా చేతిలో పట్టుకొని ఏడికిపోతారు, ఏడికిపోతారు, మీ బతుకు ఏమైపోవాలి? మీకోసం మా చింతన. అందుకే రంగనాథ్ గారిని క్వశ్చన్ చేస్తున్నాం మేము. సో మీ అభిప్రాయం కూడా వ్యక్తం చేయండి. మీరు కూడా డెఫినెట్గా ఇటువంటి సందర్భాల్లో చూసినటువంటి సామాన్య ప్రజలు కూడా తమదాకే వస్తే కానీ ఆ సమస్యకు సంబంధించి తీవ్రత తెలియదు కాబట్టి, తమదాకా రాకముందే మనం కనుక క్వశ్చన్ చేయకపోతే
రేపటి రోజు నా దాకా వచ్చిన తర్వాత నేను కూడా బాధపడాల్సి వస్తుంది. అది నువ్వు అనుకోండి, మీ స్వతహాగా మీరు నా అని అనుకోండి. నా దాకా రాకముందే మాట్లాడాలనుకుంటే కనుక రేపటి రోజున నీ దాకా వచ్చిన తర్వాత నువ్వురే ఆందోళన చెందుతావు, తీవ్ర మనస్తాపానికి గురవుతావు, కానీ ఎంతకుమించి ఏం జరగదు. సో రంగనాథ్ గారు దయచేసి కొంత ఒక మానవత్వం లేనటువంటి ఒక బండరాయిలా కాకుండా మానవత్వం ఉన్న మనిషిలాగా ఆలోచించాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ఏంటంటే నిజంగా అక్రమం జరుగుంటే ఉండొచ్చు, రాత్రికి రాత్రి నోటీస్ ఇచ్చి తెల్లారే కూల్చివేస్తే వాళ్ళ బతుకులు ఏమైపోతాయి. ఈరోజు వాళ్ళు సంచి చేతిలో పట్టుకొని, ఇక్కడ చూడండి ఈ చిన్న పాప సంచి చేతిలో పట్టుకొని ఏడికి పోతుంది, ఏడికి బతికిడవనికి పోతుంది ఆమె బతికేమైపోవాలి, ఏడికి పోతుంది సామాన్ చేతిలో పట్టుకొని. ఆమెకు న్యాయం చేయాలంటే ఏం జరగాలి? ఫస్ట్ ఆ ఆక్రమించిన వ్యక్తులని వాళ్ళ నుంచి రెంట్లు కూడా తీసుకుంటారంట. ఆ రెంట్ తీసుకునే వ్యక్తులను ఫస్ట్ మీరు శిక్షించండి, వాళ్ళకు ఒక ఆశ్రయం చూపించండి, వాళ్ళకు బతుకుదారు చూపించండి, ఆ తర్వాత పంపించండి. రాత్రికి రాత్రే నోటీస్ ఇచ్చి కూల్చివేతలా? అందుకే ఇక్కడ ఏమన్నారు, హైడ్రా కమిషనర్కి అటు హైకోర్టు కూడా చురకలంటించింది. ఏమని, నువ్వు ఇట్లా చెప్తే ఎంటట్లేరుగా మీకు మా స్టైల్లో రుచి చూపించాల్సినట్టుగా చాలా సీరియస్ అయింది హైడ్రా కమిషనర్ పైన హైకోర్టు. ఇదిగో ఇదేనా, ఇది కాదు, హెచ్చరించిన తీరు మార్చుకోరా, హైడ్రా కమిషనర్ పైన జస్టిస్ లక్ష్మణ్. ఆ గతంలో కూడా మీరు చూస్తుంటారు ఒక వీడియో, హైడ్రా కమిషనర్ని చెమటలు పట్టించిన జడ్జి ఒక ఆయనే మళ్ళీ నిన్న రియాక్ట్ అయ్యింది. ఏమన్నాడు, హైదరాబాద్ కాజాగూడలోని బ్రాహ్మణికుంట ప్రాంతంలో ఆక్రమణల తొలగింపైన హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టులో మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి 24 గంటలు గడవక ముందే ఎట్లా కూల్చివేస్తారని సీరియస్ అయింది. వాళ్ళకి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి, అన్ని రకాల ఆధారాలు ఉన్నా కూడా ఎట్లా కూల్చివేస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇక దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ షేర్లింగంపల్లి మండలం కాజాగూడ గ్రామంలోని సర్వే నెంబర్ 18/ఈలో 12,640 చదరపు గజాల స్థలంలో నిర్మాణాలు ఎఫ్టీఎల్లో ఉన్నాయంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారన్నారు. హైడ్రా తరపు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ హైడ్రా అధికారులపైన అక్కడ విచారించిన తర్వాతే చర్యలు చేపట్టారన్నారు. ఇక జిహెచ్ఎంసీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అనుమతులు లేకుండా పిటిషనర్లు నిర్మాణాలు చేపట్టారు. వాదనలకు విన్న న్యాయమూర్తి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చామని న్యాయవాది చెప్పగా 24 గంటలే సమయం ఇస్తారా అంటూ న్యాయమూర్తి నిలదీశారు. 24 గంటల సమయం ఇస్తాం, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి మీ తట్టాబుట్ట చదువుకొని పోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్కి మీకు అఫీషియల్గా టైం ఇస్తున్నాం. మీరు వెహికల్ తీసుకొచ్చుకుంటారా, లేకుంటే ఇంకేం చేస్తారా, ఇంకేం తీసుకొచ్చుకుంటారు, ఇక్కడ నుంచి సంసారాన్ని మీ కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్ళి ఇంకో దగ్గర షిఫ్ట్ చేయమంటే సాధ్యం అవుతుందా? ఎంత దుర్మార్గం ఇది, నిజంగా చాలా దుర్మార్గం. ఎందుకంత అక్కసు, ఎందుకంత మీకు కోపం వస్తుంది బీదోళ్ళంటే? రాష్ట్ర ప్రభుత్వానికి కోపమా, లేకుంటే మీకే కోపం వస్తుందా బీదోళ్ళంటే? పని చేసుకొని కష్టపడి 4 ముద్దలు తిందామని చెప్పి కష్టపడేటువంటి ఆ బీద వర్గాలు చూస్తే ఎందుకు కోపం వస్తుంది మీకు? వాళ్ళు ఏదైనా పక్కా బిల్డింగ్లు ఏర్పాటు చేసుకొని కిరాయి తీసుకొని వ్యాపార వాణిజ్య కేంద్రాలు నడిపిస్తున్నారా? చిన్న చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు, వాళ్ళంతా చిన్న కూలీ పనులు చేసుకునే వాళ్ళని చూస్తే ఎందుకు ఇంత కోపం మీకు?